నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే వైసీపీ కార్యకర్త అంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే జేబులు కొట్టడమో, భూములు కబ్జా చేయటమో, నాటు సారా కలపటమో, లేకపోతే ఆడవాళ్ళ మెదల్లో గొలుసులు లాక్కెళ్ళిపోవటం ఏదో ఒకటి ఉంటేనే వాడు వైసీపీ కార్యకర్త అనేదానికి నిదర్శనం. అయితే ఎక్కడ ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో అంటే దాన్ని ఏమంటారు, సరే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ సొమ్ము మాత్రం కొట్టేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు అనేది వాస్తవ విషయం. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి సొమ్ముకే కన్న వేయాలనుకున్నాడు ఒక వైసీపీ కార్యకర్త. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి కన్నాలకి ఎన్ని సున్నాలు వేసి వచ్చాడో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి వాడి దగ్గర ముక్కు బిండి మరీ వసూలు చేశాడు. సో ఇప్పుడు తాజాగా వాడు మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు గుండా నేను ఇలా జరిగింది నాకు అని చెప్పేసి పాపం తన స్వయంకృత అనుభవాన్ని అంటే స్వయ అనుభవాన్ని మనకు పంచుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం. చూశాక మనం ఖచ్చితంగా అనాలి, తస్సదియా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అంటే ఈ మాత్రం ఉంటుందిలే అనుకోవాల్సిందే. సరే, ఒకసారి మీరందరూ కూడా వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఒకసారి చూడండి. మీకు చెప్పకూడదు కాబట్టి ఇంకో విషయం చెప్పాలా? అది చెప్తే కనుక ఇంకా మీరు అంటారు. నాకు కాదు, ప్రజలకు చెప్దాం ఏముంది. ఏంటి, నేను యాక్చువల్ గా 2 సార్లు జగన్ గారి వల్ల నష్టపోయిన వ్యక్తిని. ఏ విధంగా? అవి చెప్పకూడదు సార్. అది చెప్తే కనుక ఇంకా దీనిగా ఉంటది. అది కరెక్ట్ కాదు. నష్టపోవటం కాదు, ఏం చేశారని చెప్పండి. నేను సాక్షిలో 9 సంవత్సరాలు చేశాను. యాజ్ ఏ సీనియర్ యాడ్ రిప్రజెంటేటివ్ గా చేశాను. ఓకే. అడ్వర్టైజ్మెంట్లు సేకరించడం, ప్రకటనలు ఇవ్వడం. దానిలో చేసేటప్పుడు లాస్ట్ 9వ సంవత్సరం నేను మానేస్తాననే టైంలో నాకు పిఎఫ్ రావాల్సి ఉంటుంది. ఆ టైంలో నేను మానేస్తానని చెప్పేసి చేసేటప్పుడు ప్రజల దగ్గర కొంత క్రెడిట్ ఉండిపోయింది. ముందుగానే చెప్పేస్తారు, రాజకీయ నాయకులు ఎవరు కూడా ముందుగా డబ్బులు ఇవ్వరు. ముందు యాడ్ వేసేయండి, యాడ్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసేస్తాం అని చెప్పేసి అలా కొంతమంది దగ్గర డబ్బులు ఉండిపోయింది. 1 లక్ష రూపాయల వరకు ఉండిపోయింది. పిన్ టు పిన్, ఇదిగో పలానా నాయకుడు, ఆయన ఎంపీపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. అందులో ఎమ్మెల్యే గారు లేరు అనుకోండి, మిగతా వాళ్ళు కావచ్చు. ప్రతి ఒక్కరిది కూడా పేరు, తన ఫోన్ నెంబరు, తన అమౌంట్, ఇవ్వాల్సిన అమౌంట్ అన్నీ క్లియర్గా రాసేసి కంపెనీకి చూపించాను. అవేవి మాకు కుదరదు, నువ్వు ఖచ్చితంగా మొత్తం అది పేమెంట్ చేసి వెళ్ళాల్సిందే. నాకు వచ్చే పిఎఫ్ఏ 1,20,000. 1,20,000 వరకు కూడా ఈ క్రెడిట్ ఉంది. నాకు మంత్లీ టార్గెట్ ఎంత? నేను 2,50,000 వరకు నేను బిజినెస్ ఇవ్వాలి. అలాంటిది 1,20,000 అంటే పెద్ద అమౌంట్ కాదు. 9 సంవత్సరాలు చేసిన వాడికి. అది కూడా నేను తినేలా, 1 రూపాయి కూడా నేను తినలా. మీరు డైరెక్ట్ గా రాసి ఇచ్చారు, వీళ్ళు ఇవ్వాలి కానీ ఒప్పుకోలే. పోలీస్ స్టేషన్ కి పిలిపించి మరి కడతావా చేస్తావా కట్టించారు. నేను అప్పు చేసి కట్టి నా పిఎఫ్ వచ్చిన తర్వాత ఆ అప్పుని తీర్చాను. అంటే 9 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చేటప్పుడు 0. చూశారు కదా, అదన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ము టచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ముక్కు బిండి మరి వసూలు చేస్తాడు రా. అరే, అట్లాంటి జగన్మోహన్ రెడ్డి మీద అంటే నువ్వు 9 ఏళ్ళు ఆ సంస్థలో పనిచేసి ఆ సంస్థ ఎదుగుదల కోసం, అభివృద్ధి కోసం పాటుపడితే చివరికి ఎవరు పలాని వ్యక్తులు డబ్బులు ఇవ్వాలి అని చెప్పినా కూడా ఆ డబ్బులను వసూలు చేస్తేనే నీకు పిఎఫ్ ఇస్తాను అని చెప్పడం ఒకటైతే, రెండవది ఆ డబ్బులు వసూలు చేయడం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అంతకంటే ఇండైరెక్ట్గా వీడేదో కవరింగ్ ఇస్తున్నాడు కానీ మనడు కత్తెర చేసి ఉంటాడు. అందుకే నాకు తెలిసినంత 100% అదే వాస్తవం ఉంటుంది. మరి తర్వాత ఈ రికవరీ చేసుకోవాలి కదా, సొమ్ము చేసుకోలేదంటే అర్థం ఏంటి? పలానా ఎల్లయ్య 20,000 ఇవ్వాలి, తన పుల్లయ్య 10,000 ఇవ్వాలని రాసి పెట్టి ఉంటాడు. అందుకని చెప్పేసి వాళ్ళు బాగా అర్థమైంది ఏంటంటే వీడేదో మనకు చిల్లా కూడా వేసాడని అర్థమైంది. అందుకే స్టేషన్కి వెళ్ళి పరిష్కారం చేశాడు. మరి తర్వాత అయినా ఎవరే నువ్వు సిగ్గుసారం ఉంటే మరి వైసీపీ నిలబెట్టాలి కదరా. ఇంకా ఇప్పుడు ఎందుకు వైసీపీని పట్టుకుని ఎలాడుతున్నావు అంటే, ఎదవలు, పిక్ పాకెటర్లు, జేబులు కొట్టేవాళ్ళు, తర్వాత ఆడవాళ్ళ మెడల్లో చైన్లు కొట్టేసేవాళ్ళు, లేకపోతే గంజాయి అమ్మేవాళ్ళు, ఇలాంటి ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తారు. చదువుకొని సంస్కారంగా జాబ్ చేసుకునేవాడు, లేకపోతే పిల్లని పోషించేవాడు, లేకపోతే వ్యాపారాలు చేసుకొని పిల్లని పోషించాడు ఎవడు కూడా అసలు వైసీపీ పార్టీని సపోర్ట్ చేయడు. ఇది వాస్తవ విషయం. ఇలాంటి లోఫర్గాళ్ళే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు. సొంత పార్టీలోనే నేను దేక్క పోలీస్ స్టేషన్ పిలిపించి సెటిల్మెంట్ చేసుకున్నారే, నీకు ఇంకా సిగ్గు లేకుండా పైపెచ్చు నువ్వు జగన్మోహన్ రెడ్డి నా గుండెకాయ, జగన్మోహన్ రెడ్డి నా పానం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఏది అడిగినా ఇస్తాను, ఆయన సంస్థలో రూపాయి తీసుకుంటేనే ఆయన ఒప్పుకోడు.
సరే మేబీ నీకు బయట బకాయిలు ఉన్నాయా లోపల ఉన్నాయా వేరే విషయం. మనోడు వాస్తవానికి అవి కాదు, కానీ నిజంగా ఏందయ్యానంటే ఇటు వెళ్ళిపోయేటప్పటికి ఎట్లా వెళ్ళిపోతున్నాం కదా, అక్కడక్కడ బకాయిలు ఉంటాయి కదా, ఈ బకాయిలు మనం లెక్క చూపించాల్సిన పని లేదు. ఈ 1,50,000 మనం జేబులో వేసుకోవచ్చు, పిఎఫ్ ఎలాగ వస్తుంది కాబట్టి ఆ పిఎఫ్ డబ్బులు కూడా వేసేద్దామని మనం ప్లాన్ వేశాడు. కానీ అన్న ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూసి ఉంటాడు? అన్న సూట్ కేస్ కంపెనీలు, హవాలా కంపెనీలు ఎన్ని నడుపుతున్నాడు అంటే తిక్కలోనే నడుపుతాడా అన్న? ఇలాంటి వాళ్ళని అంటే పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, హనుమంతుని ముందే కుప్పిగంతులు అన్నట్టు ఆయనకు తెలియనియా ఈ రూట్లు. ఇట్టాడి ఎన్ని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి నేను చెప్పేందంటే 100కి 100% నువ్వు డబ్బులు దాచిపెట్టుకున్నావు అనేది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీ మేనేజింగ్ డైరెక్టర్, నా పేరు చదువుతూ నాకు ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి అని ₹1 పెడతారు కానీ మీ మేనేజింగ్ డైరెక్టర్ మాత్రం ₹10 పోయినా ₹1 పెట్టదు. సో మొత్తం మీద రికవరీ చేసేసారు. ఇంకొకటి ఇంకా చాలా ముఖ్యమైన విషయం, వీడియోది పెద్ద 9 ఏళ్ళు అంటున్నాడు. అసలు 9 ఏళ్ళు చీఫ్ ఎడిటర్గా చేసి సాక్షికి సేవలు అందించిన ఒక ఆయన చెప్పాడు, లాస్ట్లో నాకు పిఎఫ్ చాలా చిన్న అమౌంట్ ఇచ్చి పంపించేశారు, ఏమన్నా తక్కువైంది అని అంటే, లేదమ్మా ఎక్కువైంది, ఎలా ఖర్చు పెట్టుకోలేదు అంటే, అంతంత పెద్దోళ్ళనే ఆమె డబ్బులు ఇవ్వటానికి ఆమె యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? అందుకని చెప్పేసి అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనోడు పెయిడ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఆ పార్టీకి సేవలు చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు దండుకుంటున్నాడు అక్కడ పార్టీ నుంచి డబ్బులు. కాబట్టి ఏది ఏమైనా ఒకసారి సిగ్గు అనేది మనకు ఉండాలి. అంత అవమానం చేసి పార్టీ ఆఫీస్కి స్టేషన్కి పిలిచి అంత అవమానం చేసిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ జెండా పట్టుకున్నాం అంటే బహుశా మనం తప్పు చేసాం కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు, మన దగ్గర వసూలు చేసుకున్నారు, సరిపోయింది అనే భావన నీలో ఉంటే ఒకవేళ మళ్ళీ పనిచేస్తారు. కానీ లేకపోతే మళ్ళీ ఆ పార్టీకి ఎవరైనా పనిచేస్తారా, మళ్ళీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తారా అంటే, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారులే. జగన్మోహన్ రెడ్డి చీ అని తూ అని మొహం మీద చూసినా కూడా ఆ పార్టీని వదిలిపెట్టకుండా అలాగే అలాడుతూ ఉంటారు. చాలామంది ఉన్నారు. అరే వద్దురా బాబు అన్నా కూడా, ఎందుకంటే వాళ్ళకి ఇంక ఈ పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు. ఇంకో పార్టీలోకి వెళ్తే సర్వే అవ్వలేరు. ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయటం, భజన చేయటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లొకేషన్ తెచ్చడం, ఇదే టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి వీడు ఏదేదో చెప్తున్నాడు కానీ ఇక్కడ చాలామంది కామెంట్స్ మాత్రం వీడు కొట్టేశాడు డబ్బులు, లేపేశాడు డబ్బులు, వీడు పెద్ద 420 గాడు, చీటర్ అని చెప్పేసి అక్కడ వాళ్ళే పెడుతున్నారు. సరే ఏది ఏమైతే అలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీలో సర్వే అవ్వగలుగుతారు. నామమాత్రంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి నచ్చదు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు యాక్సెప్ట్ చేయడు. అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. కాబట్టి ఆ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉండటం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాకపోతే నేను ఏమంటున్నానంటే, నిజంగా వీడు తప్పు చేయకుండా ఒకవేళ నిజంగా అలా వసూలు చేస్తే ఖచ్చితంగా ఇలాంటి వాడు అసలు ఆ పార్టీకి పనిచేయడు, ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడు, ఆ పార్టీకి వీడియోలు చేయడు. నాకు తెలిసి వీడు పెద్ద మొత్తంలో డబ్బులు ఫ్రాడ్ చేసి ఉంటాడు. సరే వాళ్ళు ఏదో రికవరీ చేసుకొని సరే వచ్చిన వాడికి ఎంతో కొంతలే అని చెప్పేసి వదిలేసి ఉంటారు. అందుకని ఆ కృతజ్ఞతాభావం, నేను దొంగతనం చేసినా నన్ను అంటే వదిలేశారు కాబట్టి కృతజ్ఞత బాగుంది కాబట్టి మనోడు ఇప్పుడు సాక్షికి రుణం తీసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం పనిచేస్తున్నాడు. ఒక్కొక్కడు వైసీపీలో పనిచేస్తున్నాడు. వాడి ట్రాక్ రికార్డ్ తెలిస్తే ఎవరు ట్రాక్ రికార్డ్ చూసినా కూడా ఇదేంద్ర బాబు ఇట్టున్నారని పెడతారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన వీళ్ళందరికీ హెడ్ కాబట్టి, ఆయన ఇలాంటివన్నీ చూసి పైకి వచ్చాడు కాబట్టి ఆయన చెప్తుంటాడు, ఎవరే మీరు ఇంకా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 4, లెవెల్ 5 ఇలాగా 11, 6, 11, 8 వరకు ఉన్నారా, నేను 11, 10లో ఉండి మీ ఎన్ని తొక్కుకుంటూ పైకి వచ్చి ఉంటారా, నాతో పోల్చుకుంటే మీరు ఎంతరా, నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు చెయ్యండి అని చెప్తుంటారు. అందుకని చెప్పేసి మనోళ్ళు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదో వాళ్ళకి అందిన కాడికి చేతివాటం చూపిస్తూ ఉంటూ ఉన్నారు. అయితే ఏది ఏమైనా ఒక్క విషయానికి మెచ్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు టచ్ చేసి ఉంటే మనోడు సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మరి రికవరీ చేశారంటున్నారు కానీ ఎంత మొత్తం రికవరీ చేశారని చెప్పలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం, అక్కడ ఉన్న మెసేజ్ పెడుతున్నారు చూడండి, ఒకసారి ఏం పెడుతున్నారు చూడండి. అదే నేను కూడా జగన్ అభిమాని, మీరు చెప్పింది నిజమే అయితే జగన్ గారు చేసింది చాలా అన్యాయం, పిఎఫ్ డబ్బులు ఇవ్వకపోవటం తప్పు, అయినా మనోడు సిగ్గులేదు, ఇవన్నీ అబద్ధాలు, ఒకేదో సోషల్ మీడియాలో ఎలివేషన్స్ వేసుకోవడం కోసం. చాలామంది ఉన్నారు అలా చెప్పుకొని వాళ్ళు, ఎందరో కానీ అభిమానం మారదు. శాలరీ తీసుకున్నారుగా అది అంటే చూడండి, అసలు ఓపెన్గా చెప్పాలంటే మీ ఇద్దరు కూడా పేటీఎం బ్యాచ్, అది అందరూ తెలిసిన విషయం, దాన్ని మనం దాచిపెట్టేది ఏముందిలే. కానీ నేను 2.5 years వర్క్ చేస్తేనే 60,000 పిఎఫ్ వచ్చింది, 9 years చేస్తాను అంటున్నావు 1,20,000 వచ్చిందంట, నిజమేనా?
ఏదో వేసాడు, గ్యాస్ కొట్టాడు, పంపింగ్ కొట్టాడు, అసలు విషయం దాచిపెట్టి వాడు ఏమైనా అడ్వర్టైజ్మెంట్లో చేశాడో, లేకపోతే యాడ్ కలెక్షన్ చేసే బాయ్గా పనిచేశాడో, లేకపోతే ఆఫీసులో బాయ్గా పనిచేశాడో, ఆ పని చేసి ఏదైనా కలెక్షన్ చేసిన డబ్బుని ఏమైనా కొట్టేశాడో, ఏదో ఒకటి ఉంటుందిలే. ఏమి ఎన్ని వైసీపీలో మనోళ్ళు ఉన్నారంటే నేను చెప్పాక వాళ్ళ క్వాలిఫికేషన్ మామూలు క్వాలిఫికేషన్ ఉండదు. అది సాధ్యమైనంత వరకు ఎవరికి రాదు. అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే వాళ్ళ ఆ పార్టీలో ఉండాలంటే అలాంటి క్వాలిఫికేషనే ఉండాలి. సో ఏదైతే మొత్తం మీద తస్సదియ్యా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులే కొట్టేశారంటే ఇది నిజంగానే ఏ మాటగా మాట చెప్పాలి, నువ్వు మొగోడిరా బిడ్డ. అందుకు మాత్రం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి, నిన్ను అభినందించాలి. ఎందుకంటే ఉంటారే తాడిదన్యం ఉంటే తలదన్యం ఉన్నట్టు నువ్వే జగన్మోహన్ రెడ్డి అందరి జేబులు కొట్టేస్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి జేబులో నువ్వు చేయబెట్టావంటే అది మామూలు విషయం కాదు.